కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం కాపునాడు. మీ గాళ్ళ సుబ్రహ్మణ్యం. అంతర్యుద్ధంలో ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక బర్నింగ్ పాయింట్ విప్పటం, కూల్చివేత. ఈ కూల్చివేతలో సంబంధించి కాపునాడు నిజ నిర్ధారణ కమిటీ, మా కాపునాడు లీగల్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ మల్లెమూడి సతీష్ ఆధ్వర్యంలో ఒక నిజ నిర్ధారణ కమిటీ విప్పటంలో పర్యటించడం, ఆ పర్యటనలో అనేక ఆసక్తికరమైన విషయాలు చాలా బయటకు వచ్చాయి. ఒక చక్కటి పల్లెటూరు వాతావరణంలో ఒక పొద్దుగైన కుటుంబంతో ప్రశాంతమైన జీవిస్తున్న కుటుంబాల్లో విప్పటం గ్రామ ప్రజలు కొంత. ఇలాంటి ప్రదేశంలో ఆ మధ్య అల్లరి నరేష్ సినిమాలో కృష్ణ భగవాన్ మున్సిపల్ చైర్మన్ భర్తగా అతిలిలో హెలిప్యాడ్, ఎయిర్పోర్టు ఇలాంటి నోటికి ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేస్తూ సినిమాను రక్తి కట్టించాడు. అది నిజ జీవితంలో కుదరదు. అలాగా విప్పటం గ్రామంలో 120 అడుగుల రోడ్డు సాధ్యమా? ఇది విప్పటంతో బిగించేస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఈ రోడ్డు? మనకి అధికారులకు కానీ అధికార పక్షానికి కానీ తెలియదా? అంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఏంటంటే, ఇది కావాలనే కక్ష సాధింపు చర్యగానే ఈ సబ్జెక్ట్ అంతా నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఇప్పటిదాకా జరుగుతున్న ఈ వ్యవస్థల్ని ఒక డిక్టేటర్షిప్ వైపు, ఒక నియంత్రిత పోగడలతో అటువైపు తీసుకెళ్ళడానికి దారి తీస్తున్న పరిస్థితులు చాలా మనకు విప్పటం నుంచి బయటపడ్డాయి. ఒక విషయం మీరు గమనించండి, 1000 మంది ఆందోళనకారులు వస్తే ఒక పోలీసు ఆ 1000 మంది ఆపగల శక్తి ఒక పోలీస్ వ్యవస్థకే ఉంది. అలాంటి పోలీస్ వ్యవస్థ ఇవాళ విప్పటంలో జరిగిన సంఘటన చూస్తే పోలీస్ వ్యవస్థ మీద తిరగబడే పరిస్థితి, విప్పటం మహిళలు చూపిన చొరవ కానీ తిరగబడే మనస్తత్వం కానీ చూస్తే అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవచ్చు. ఇవాళ మీరేదో సరదాగా ఏదో బందాట అనేటి విప్పటాన్ని ఆడాలని ప్రయత్నిస్తే ఇది ఒక్క విప్పటం మంగళి నియోజకవర్గంతో ఆగదు. ఎందుకంటే మీరు మంగళి నియోజకవర్గంలో మేము గెలవలేమనే నిర్ణయానికి వచ్చి ఇలాంటి ఆటలన్నీ ఆడుతున్నారు. కానీ ఇది మంగళగిరితో ఆగట్లేదు. ఇది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాల్లో విప్పటం గాలి అంతా తిరుగుతుంది. వాళ్ళ సోషల్ మీడియా ఉందని మర్చిపోవద్దు మీరు. సోషల్ మీడియాలో ఇవాళ ఏం జరుగుతున్నది క్షణానికి, అంటే మీడియా కూడా కవర్ చేయలేని విషయాలని సోషల్ మీడియా కవర్ చేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇవాళ నిజంగా మనం జనసేన పార్టీ గురించి కానీ మనం విశ్లేషించుకుంటే ఒక ప్రశ్నించే పార్టీగా బయలుదేరి ఒక పొత్తు పార్టీగా తయారై ఇవాళ ప్రజలంతా మాకు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావాలి, ఇలాంటి పోరాట యోధుడు మాకు కావాలి అంటే పవన్ కళ్యాణ్ ఎవరైతే ఆదర్శంగా నిలుచుకున్నాడో చెగువీరా లాంటి పోరాట యోధుని స్ఫూర్తితో ఇవాళ పవన్ కళ్యాణ్ చేసిన యుద్ధం మామూలు యుద్ధం కాదు. దీన్ని కానీ మీరు మరిచితే రాష్ట్రంలో ఏం జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. బీజేపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ పట్ల ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకర ప్రయత్నాలను మీరు ఏదో మొక్కుబడిగా ఒక రాయి దెబ్బకి ఒక గులాబీ పువ్వు ఇచ్చినట్టు వ్యవహరిస్తే కుదరదు. మీరు కూడా తిరగబడాలి. అంతే తప్ప చోద్యం చూసుకుంటూ కూర్చుంటే చాలా నష్టం మీకు కూడా జరిగింది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మీరు మెతకవైరి విడనాడాలి. మీరు చేసే ఈ ప్రయత్నాలు నారా లోకేష్ భవిష్యత్తు పాడైపోద్ది. అది గుర్తుపెట్టుకోండి. ప్రపంచవ్యాప్తంగా పోరాటానికి ప్రసిద్ధి కన్నా కాపు జాతి ఆనాటి శ్రీకృష్ణదేవరాయలు గారి నుంచి నిన్నటి రంగా నేటి పవన్ కళ్యాణ్ ఇక్కడ వరకు ఇది పోరాట జాతి. నమ్ముకున్న వాళ్ళకి ఆసరగా నిలబడే జాతి ఇది. అలాంటి జాతిని మీరు నిర్లక్ష్యం చేయమాకండి. ఇవాళ కిషన్ రెడ్డి గారు నిన్న ఇచ్చారు, రాబోయే ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్తో మేము కంబైన్డ్గా పోటీ చేస్తామని. అంటే ఇక్కడ మన బీజేపీ పార్టీ గురించి ఒకటి ఆలోచించాలి. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడే మాటలకి వస్తాగా ఆర్ఎస్ఎస్ బేస్లోంచి వచ్చి మాట్లాడే మాటలకి చాలా తేడా ఉంటుంది. అంటే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన నాయకులకైతే అధిష్టానం ఆదేశాలు ఏంది మాట్లాడరు. కాబట్టి కిషన్ రెడ్డి గారు చెప్పిన మాటని మనం ఆహ్వానించవచ్చు. కాబట్టి ముందు జరగబోయేది ఒక సమైక్య పోరాటంలో పవన్ కళ్యాణ్ నాయకత్వం నడవబోతుంది. ఇప్పుడు దాకా చంద్రబాబు నాయకత్వం, బీజేపీ నాయకత్వం అన్న వరవడి నుంచి ఇవాళ విప్పటం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అన్న ప్రజల ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చేసాడు. కాబట్టి ముందు మనకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద 175 నియోజకవర్గాలు ఉన్న కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ మంచి అవగాహనతో రేపు జరగబోయే కురుక్షేత్రంలో సమైక్యంగా ఉండి జనసేనాని దాని మిత్రబృందానికి విజయం చేకూర్చేలాగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక విషయం గమనించాలి. ఎక్కడైనా సరే మీరందరూ రాబోయే రాజకీయాల్లో, ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది కేవలం నిన్న చింతకాల అయ్యన్న పాత్రుడు కొప్పువెల్లం సామాజిక వర్గం చెందిన వ్యక్తిపై దాడి, అది మరొక ముందే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద రాళ్ల దాడి, అది మరొక ముందే విప్పటంలో పవన్ కళ్యాణ్ పర్యటన అడ్డుకోవటం. విప్పటంలో పోలీసులు
చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ఎందుకంటే ఒక ప్రవాహానికి అడ్డుకట్ట వేద్దామని ట్రై చేశారు, కానీ ఈ ప్రవాహం ముందు మనం తట్టుకోలేమని చెప్పి సైడ్ అయిపోయి పక్కకు జరిగితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇంటింటికి ప్రతి మహిళని, ప్రతి ఇంటి యజమాని పలకరించి మీకు మోరల్గా మీకు మేము ఉన్నానని ఒక భరోసా ఇచ్చి దీనికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా నేను త్వరలోనే ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రకటించడం చాలా మానసికమైన ధైర్యాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. నేను దృష్టిలో పెట్టుకొని మనం మరొకసారి మన వ్యూహం ప్రకారం పనిచేయండి, సరైన రీతిలో పనిచేయండి. రోజు రోజుకి మన గ్రాఫ్ పెరుగుతుంది. ఆ గ్రాఫ్ని మనం అందిపుచ్చుకునేటట్టుగా మనం చేయాలి తప్ప ఊరికనే ఆహా ఓహో అనే సిస్టమ్ కాకుండా ఒక సమర్థవంతమైన నాయకత్వంలో మనం ముందుకు వెళ్తూ ఈ రాష్ట్రాల్లో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని కాపునాడు కోరుకుంటుంది. థ్యాంక్ యూ. Please subscribe our channel.